ఫ్రెండ్స్ ముఖ్యంగా 2 డేస్ నుంచి ఒక వీడియో అయితే నాకు చాలామంది సెండ్ చేశారు. ఆల్రెడీ నేను నిన్న మొన్న చేసిన ఆ సాంగ్ అనేది. ఓకే. ఇక్కడ నేను ఆల్రెడీ చూపిస్తున్నా చూడండి. ఇది కార్టూన్ టైప్‌లో అయితే ఉంటది. లిరికల్ కూడా. ఇందులో నేను 2 అయితే చెప్తాను. మీ ఫోటో కూడా కార్టూన్‌లో చేసుకోండి. లేకపోతే ఈ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. డీటెయిల్‌గానే చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. నేను కూడా ఒకటే సాంగ్ అదే సాంగ్ మీద చేసిన చూడండి. నేనే నీకు సొంతం నీ మీదే నా ప్రాణం పోనే ఉంటే సంతోషం నువ్వే లేక ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! నేను స్టార్టింగ్‌లో మీకు ఒకటైతే చెప్పాను. మీ ఫోటో కూడా కార్టూన్‌లా కన్వర్ట్ చేసుకోండి. లేకపోతే నేను ప్రింటెస్ట్ యాప్‌లో మీరైతే కార్టూన్ అని సెర్చ్ చేసి మీకు ఇక్కడ ప్రింటెస్ట్ యాప్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి. ఓకే. నేను ఎక్స్‌ట్రాగా మీకు చాలా ఫోటోస్ అయితే ఇచ్చాను. కావాలంటే అవైతే యూజ్ చేసుకోవచ్చు మీరు. అంటే నేను డౌన్లోడ్ చేసింది కూడా ఉన్నాయి. కాబట్టి మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. నేను అన్నీ ఇస్తాను. ఇలా ఫోటో సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు మీరు. లేకపోతే ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఒకటే ఫోటో అప్‌లోడ్ చేసి ఏదైనా సంథింగ్ ఒక ఫోటో నేను ఇచ్చిన ఫోటో దాంట్లో ఒకటే ఫోటో అప్‌లోడ్ చేస్తే మీకు మల్టీ ఫోటోస్ కింద వస్తూనే ఉంటది. ఇక్కడ చూడండి. చాలా ఫోటోస్ వస్తూనే ఉన్నాయి. ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. మీకు కార్టూన్‌లో రాకపోతే. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ మీ ఫోటోని ట్రై చేద్దామని అనుకుంటే మీ దగ్గర ఒక యాప్ అయితే ఉండాలి. టూల్ మీ యాప్ మీ దగ్గర ఉంటే మంచిది. లేకపోతే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదు మాకు బెటర్ యాప్ కావాలని అనుకుంటే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న యాప్ అయితే టెలిగ్రామ్‌లో పెడతాను. ఇప్పుడే చెక్ చేసుకోండి. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేనైతే యాప్ అయితే ఓపెన్ చేస్తా. ఇంతకుముందు చేసిన నేను బ్యాక్ తీసుకుంటున్నాలే కానీ ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ యాప్ ఓపెన్ చేయగానే మీకు చాలా రకాల కార్టూన్ ఫోటోస్ వస్తది. ఇందులో మీకు మీ ఫోటోకి బాగా సింక్ అయ్యేది ట్రై చేయండి. అంటే పర్ఫెక్ట్‌గా కార్టూన్ లాగా వచ్చిందని అనిపిస్తే అది ట్రై చేయండి. ఇందులో స్పెషల్‌గా మహేష్ బాబు సార్ ఫోటో ఒకటి ఉంటది. అది ట్రై చేయండి. చాలా బాగుంటది. ఇక్కడ నేను సెర్చ్ చేస్తే వస్తలేదు కానీ ఇక్కడ మీరు కొంచెం వెయిట్ చేసి చూసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా వస్తూనే ఉంటది. ఇక్కడ చూస్తున్నా నేను ఆ ఫోటో దొరికితే చూద్దామని. అదైతే రావడం లేదు. మీరు ట్రై చేయండి. చాలా ఉన్నాయి. కార్టూన్‌లో మీరు ఏదైనా ఒకటి ట్రై చేసుకోవచ్చు. అదే అని కాకుండా ఈ ఫోటో ట్రై చేస్తా. ఈ ఫోటో అప్‌లోడ్ చేసిన ఈ యారో మీద క్లిక్ చేస్తే కొంచెం వెయిట్ తర్వాత మనకు ఆ ఫోటో అయితే వచ్చేస్తది. చూద్దాం ఎలా వస్తుందో. ఓకే. వచ్చేసింది. ఇలా అయితే మీరు ఇది బెటర్‌గా లేకపోతే ఇంకో ట్రై చేయండి. ఇంకో ఫిల్టర్ ట్రై చేయండి. చాలా ఉన్నాయి కాబట్టి అందులో ఏదైతే బెటర్‌గా ఉంటదో అది ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను మీకైతే ప్రాజెక్ట్ ఇచ్చాను. ఒకవేళ స్టార్టింగ్‌లో చెప్పాలంటే కూడా చెప్పేస్తాను. ఏం లేదు ఇందులో. నేను ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేసుకోండి మీరు. ఒకవేళ సొంతంగా మీరు వేరే సాంగ్‌తో ట్రై చేద్దామని అనుకుంటే మీరేం చేస్తారంటే సాంగ్ యాడ్ చేసుకోండి. లిరికల్ యాడ్ చేసుకోండి. ఇందులో ఒక గ్రూప్ అయితే ఉంటది. ఈ గ్రూప్‌లో షేప్‌కి ఒక యానిమేషన్ అయితే ఉంటది. అంతే. మిగతాదన్నీ యాజ్ ఇట్ ఈజ్‌గా అయితే ఉంటది. పెద్ద ఇబ్బంది ఏముండదు. ఒకవేళ ఇప్పుడు ఈ స్టార్టింగ్‌లో ఫోటోకి ఒక కీ యానిమేషన్ ఉంది. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి స్టార్టింగ్ నుంచి ఒక చిన్న కీ యానిమేషన్ ఎండింగ్ వరకు కొంచెం స్క్రోల్ అవుతూ ఉంటది. ఇక్కడ మనకు గ్రూప్ అయితే ఒకటైతే వస్తది. ఓకేనా? గ్రూప్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ కనిపిస్తుందా మీకు? గ్రూప్ అండ్ మార్క్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోటో ఉంటది. ఈ పైన ఏదైతే ఉందో అదైతే షేప్ అయితే ఉంటది. దీనికి బ్లెండింగ్‌లోకెళ్ళి ఇక్కడ మాస్క్ అని ఒకటి ఉంటది. మాస్క్ అయితే చేస్తే అది మన ఫోటోకి మాత్రమే చూపిస్తది. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి నేను వేరే ఫోటో ట్రై చేస్తా. చూద్దాం ఒక్క నిమిషం. ఇది ట్రై చేస్తున్నా. బ్యాక్ వస్తా. చూద్దాం. వచ్చింది కదా! ఇలా. కొంచెం చూసి బాగా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే మీ ఫోటో బాగా సెట్ అయిద్ది. ఒకవేళ ఇందులో ఫాంట్ కానీ ఇవన్నీ ఏమైనా చేంజ్ చేద్దామంటే ట్రై చేయండి. ఎండింగ్‌లో మాత్రం కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసి ఇంక్ వీడియో యాడ్ చేయండి. వీలుంటే ఇంక్ వీడియో మీ దగ్గర ఉంటే మంచిది. లేకపోతే వీడియో కింద ఇస్తాను. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు ఇంక్ వీడియో కూడా. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదు. అంతే దాని తర్వాత సేవ్ చేసుకోండి.